Hello and welcome to SKB Shots. గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరుగుతోంది. వీళ్ళిద్దరిది ఫస్ట్ మ్యాచ్ ఈ ఐపీఎల్ 2025లో. రకరకాల మ్యాచ్లు జరిగాయి, కొన్ని హోమ్ టీంలు, కొన్ని అవే టీంలు అన్నీ గెలవడం అనేది చూసాం. బట్ పంజాబ్ ఇస్ ద న్యూ అవుట్ఫిట్. వాళ్ళకి కొత్త కెప్టెన్ అండ్ దాదాపు మొత్తం టీం అంతా రీజిగ్ అయింది. గుజరాత్ దే హ్యావ్ గాట్ ద స్ట్రాంగ్ బేసిస్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్లో. బట్ రెండు వైపులా ఇద్దరు తోప్ లెవెల్ స్పిన్నర్స్ ఉన్నారు. సో స్వింగ్ ఉంది, స్పిన్ ఉంది. ఈ స్వింగ్ అండ్ స్పిన్ బ్యాటిల్లో గెలిచేదెవరు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఆప్షన్ తర్వాత రిటెన్షన్స్ తర్వాత మనం ఈ రెండు జట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు గుజరాత్ టైటన్స్ గురించి ఒకటి చెప్పా. వాళ్ళు కొంచెం ట్రిక్కీ ఆప్షన్ ఉండొచ్చు. వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెచ్చుకుంటారు ఏంటి అని. ఆప్షన్ అయిన తర్వాత అండ్ అలాగే మన టీమ్ ప్రివ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళకున్న లిమిటేషన్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక 5, 6, 7లో వాళ్ళు ఎవరినైతే ట్రస్ట్ చేశారో, ఒక షారుఖ్ ఖాన్ని, అలాగే ఒక రాహుల్ తెవాతి అని, అలాగే ఆప్షన్ తర్వాత తెచ్చుకునే మైపాల్ లోమ్రోర్ని కానివ్వండి, అక్కడ కొంచెం బాగా హెల్ప్ అవుతాడు అనుకునే వాషింగ్టన్ సుందర్ కానివ్వండి, ఆ తర్వాత ఆడే రషీద్ ఖాన్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ రాకపోతే బ్యాటింగ్ డెప్త్ అనేది వాళ్ళ దగ్గర లేదు. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ బాగా నమ్ముకున్నారు. పెద్ద అమౌంట్లు ఇచ్చి మరీ రబాడాని, ప్రసిద్ధ కృష్ణని, అలాగే మొహమ్మద్ సిరాజ్ని తెచ్చుకున్నారు. అహ్మదాబాద్లో పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి, కొంచెం బాల్ స్వింగ్ అవుతుంది, ఆ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇఫ్ దే డోంట్ పర్ఫామ్ వాళ్ళు మ్యాచ్ గెలిచే ఆపర్చునిటీస్ కోల్పోతారు. సో అలాగని చెప్పేసి కొంచెం సీమ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చారు అంటే కనుక బ్యాటింగ్ అదే డెప్త్ లేదు. వన్స్ గెట్ పాస్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్, మళ్ళీ మీకు ఇబ్బందులు ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్ ఎక్కువ శాతం ఆడలేదు. ఈజ్ అ గుడ్ ప్లేయర్, బట్ ఎంతవరకు అతను ఆడతాడు, 3 వికెట్స్ ఆర్ డౌన్ అనే దాని మీద వాళ్ళ డౌట్స్ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ టు బి అ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అండ్ కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ వచ్చిందంటే దట్ ఈస్ వేర్ రషీద్ ఖాన్ కానీ, సుందర్ కానీ, లేదా లోమ్రోర్ కానీ, లేదా తెవాతే ఒకవేళ బౌలింగ్ వేస్తే అతను కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉన్న సాయి కిషోర్ కానీ వీళ్ళందరూ రావచ్చు. ఇంకొక కొత్త ఆర్ రాదర్ పెద్ద ఆస్పెక్ట్ ఏంటి అంటే డ్యూ. ఏ విధమైన డ్యూ ఉంటుంది. కొన్ని మ్యాచ్లో లాస్ట్ టైం చూస్తే పిచ్ గాట్ స్లోవర్ ఇటువంటి సమయంలో. సో అంత డ్యూ అనేది ఉండడం, పిచ్ స్లో అవ్వడం ఉన్నది చూసాం. బట్ జనరలీ ఒక బ్లాక్ సాయిల్ వికెట్ లాంటిది వచ్చింది అంటే కనుక అండర్ ద లైట్స్ ఇట్ గెట్స్ బెటర్ ఫర్ బ్యాటింగ్. సో అటువంటి వికెట్ ఇవ్వకూడదు. సో ఏ వికెట్ పెట్టుకోవాలి వాళ్ళకి అనేది ఒక ఇబ్బంది మాత్రం చాలా గట్టిగా కనిపిస్తాం. పంజాబ్ కింగ్స్ మంచిగా రీజిక్ చేసుకుని వచ్చారు, మంచి గట్టి టీం తెచ్చుకున్నారు. బట్ వాళ్ళకున్న సమస్యల్లో కూడా వాళ్ళ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఆన్, హెవీ ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా 11లోకి ఆడతారు వీళ్ళని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆన్ మార్కస్ స్టాయినిస్ కానివ్వండి, అండ్ అలాగే జాష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్ అలాగే ఉమర్ జాయ్, వీళ్ళందరూ బాగా ఆడాలని కోరుకుంటారు. బికాస్ నిజమైన డబ్బు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు? అఫ్కోర్స్ అయ్యర్ దగ్గర ఖర్చు పెట్టారు, పక్కన పెడితే యాన్సన్ మీద ఖర్చు పెట్టారు, హర్షదీప్ మీద ఖర్చు పెట్టారు, చహల్ మీద ఖర్చు పెట్టారు. దే 3 హ్యావ్ టు డెలివర్. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళకి వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, హర్ప్రీత్ బరార్ లాంటి ఉన్నారు. యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బౌలింగ్. ఒకవేళ మీకు స్టాయినిస్ అండ్ ఉమర్ జాయ్ ఇద్దరు ఆడారంటే వాళ్ళు కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. స్పిన్ అవుతుంది అనుకుంటే కనుక మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ చేసే అవకాశం. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు 8-11 తెచ్చుకుంటారు. ఆ స్టార్టింగ్ లెవెల్లో బాగా పర్ఫామ్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? బాగా పర్ఫామ్ చేయకపోయినా రిక్కీ అండ్ శ్రేయస్ ఎంతవరకు వాళ్ళని బ్యాక్ చేస్తారనే దాని మీద వాళ్ళ గమనం అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ద స్టార్టింగ్ ఇన్ అవే గేమ్. అఫ్కోర్స్ ముల్లన్పూర్ కూడా లాస్ట్ టైం వాళ్ళు చేశారు. అంత పెద్ద హోమ్ రికార్డ్ కూడా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవడానికి లేదు. అండ్ ఈ సర్ఫేస్ మీద అగైన్ కొంచెం సీమ్ స్వింగ్ అవుతాయి. హర్షదీప్ సింగ్ కానీ, తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ కానీ, మార్కో యాన్సన్ కానీ దిల్ ఫీల్ హ్యాపీ. టెంప్టేషన్ ఉండొచ్చు లాకీ ఫెర్గ్యూసన్ లాంటి వాళ్ళని ఆడిద్దామని చెప్పి. బట్ స్టిల్ ఉమర్ జాయ్ లాంటి వాళ్ళు ఎవరైతే గుజరాత్కి ఆడారో దే మైట్ జస్ట్ మేక్ ద కట్. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే కనుక పెద్దగా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు జరగల. 5 జరిగాయి. 3 జీటీ గెలిస్తే 2 పంజాబ్ కింగ్స్ గెలిచింది. బట్ పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మీద లాస్ట్ టైం గెలిచిన ఏదైతే మ్యాచ్ ఉందో అక్కడే శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మకి స్మాష్ బ్రోస్ అనే పేరు పడింది. అక్కడి నుంచి శశాంక్ సింగ్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, అతన్నే పెట్టుకున్నారు. అతను ఆడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అతనికి తోడు ఈసారి అశుతోష్ లేడు కానీ నిహాల్ వధేరాని తెచ్చుకొచ్చారు, ఎవరైతే ఫినిషర్ రోల్ అనేది ప్లే చేయబోతున్నారు. స్వింగ్ అండ్ స్పిన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నౌ లెట్ us టాక్ అబౌట్ ద కీ బ్యాటిల్స్. కీ బ్యాటిల్స్లో అక్కడ ఒక సూపర్ స్పిన్నర్ ఉన్నాడు, ఇక్కడ ఒక బంపర్ స్పిన్నర్ ఉన్నాడు. గుజరాత్ హ్యాస్ రషీద్ ఖాన్. లాస్ట్ ఇయర్ రషీద్ ఖాన్ వాస్ కమింగ్ ఆఫ్ అన్ ఇంజరీ, అందుకే అతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. ఎకానమీ కూడా హయ్యర్ దెన్ 8 ఉంది. బట్ ఈసారి మాత్రం హిజ్ రేరింగ్ టు గో, రెడీగా ఉన్నాడు. అలాగైనా సరే కాంట్రిబ్యూట్ చేయాలని గుజరాత్ వాంట్ హిమ్ టు డూ వెల్. లేదంటే వాళ్ళ సక్సెస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. పంజాబ్ దగ్గర ఆర్గ్యుబుల్లీ ద బెస్ట్ స్పిన్నర్ ఆఫ్ ఐపీఎల్ యజ్వేంద్ర చహల్, అండ్ అతను ఉన్నాడు.
అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడో, అతని సత్తా ఏంటి, ఈ వికెట్ మీద అతను ఎంతవరకు పర్చేస్ రాబట్టగలడు, ఒక బట్లర్, ఒక గ్లెన్ ఫిలిప్స్, ఒక సాయి సుదర్శన్, ఒక గిల్, వీళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ కనుక బాగా ఆడుతుంటే ఈ మైట్ జస్ట్ ఈవెన్ కమ్ అండ్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే అవసరం అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మై ఫస్ట్ 2 battles ఆర్ రషీద్ ఖాన్ ఫ్రమ్ దిస్ సైడ్ టు శ్రేయస్ అయ్యర్ దట్ సైడ్. శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ ఇండియన్ టీంలో ఆ మిడిల్ ఆర్డర్లో కూడా. మీరు ఆ మిడిల్ ఆర్డర్ చూస్తే కనుక ఒకవేళ మీరు అయ్యర్ at 3, మ్యాక్స్వెల్ at 5, మధ్యలో ఇంగ్లీష్ సోమర్స్ అనుకుంటే దట్ ఎంటైర్ మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఇస్ ద కాన్ఫిడెంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో రషీద్ ఖాన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇస్ ద ఫస్ట్ బ్యాటిల్. ఇక్కడ గిల్ హ్యాస్ టు హోల్డ్ స్ట్రాంగ్. ఒకవేళ గిల్ స్ట్రాంగ్గా ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు అంటే కనుక గుజరాత్ టైటన్స్కి మంచి ఛాన్స్ ఉంటుంది. తన చుట్టూ మిగతా వాళ్ళందరూ ఆడే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ అహ్మదాబాద్, ఇట్స్ శుభ్మన్ గిల్, అది రకమైన కోరిలేషన్ అది. సో అందుకే చహల్ వర్సెస్ శుభ్మన్ గిల్ ఇస్ మై సెకండ్ బ్యాటిల్. థర్డ్ బ్యాటిల్ అనేది ఇస్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ నేను పిక్ చేసుకునేది. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. దే హ్యావ్ రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యాన్సన్, హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ దెర్ ఇస్ వన్ బౌలర్ హూ రియల్లీ అడ్మైర్స్, అంటే అతను ఇంప్రెసెస్ మీ, నేను బాగా అడ్మైర్ చేసే బౌలర్ ఇస్ హర్షదీప్ సింగ్. T20 ఫార్మాట్ నిజంగా గన్ బౌలర్ అండ్ కొంచెం స్వింగ్ సీమ్ లభిస్తుందంటే కనుక చాలా గట్టిగా బౌలింగ్ చేయగలడు. అండ్ జీటీ విల్ రిలై ఆన్ జాస్ బట్లర్ ఫర్ ఎ క్విక్ స్టార్ట్. గట్టి స్టార్ట్ కావాలనుకుంటారు. సో అలాంటి పరిస్థితులు ఇఫ్ ఇట్ ఆల్ జాస్ బట్లర్ ఈజ్ ఓపెనింగ్, హర్షదీప్ సింగ్ వర్సెస్ జాస్ బట్లర్, ఇన్కమింగ్ డెలివరీస్కి బట్లర్ ఎలా ఆడబోతున్నాడు అనేది కూడా ఒక కీ బ్యాటిల్. ఈ 3 కీ బ్యాటిల్స్గా చెప్పాను, కానీ మిగతా బ్యాటిల్స్ లేవని మాత్రం అనుకోకండి. దర్ ఇస్ డెఫినెట్లీ సిరాజ్ దేర్. ఇక్కడ ఒకవేళ ప్రభసిమ్రన్నో లేకపోతే కనుక స్టాయినిస్ ఆడితే అతని దగ్గర నుంచి రబాడా అన్నాడు కెన్ కమిన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మిడిల్ ఆర్డర్లో అందరికీ కూడా బౌలింగ్ వేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే యాన్సన్ లాంటి ఉన్నారు, కెన్ బౌల్ ది షార్ట్ డెలివరీస్, అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, కెన్ టేక్ ఆన్ ద బౌలింగ్. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అనుకోకండి. బట్ దీస్ ఆర్ ద బ్యాటిల్స్ విచ్ ఐ లుక్ ఫార్వర్డ్. అలాగే టీమ్స్ విషయానికి వచ్చేస్తే కనుక గుజరాత్ దే విల్ హ్యావ్ టు బి ఎ లిటిల్ స్మార్ట్. ఎందుకంటే వాళ్ళు సుందర్ని ఆడిస్తారా లేదంటే మైపాల్ లోమ్రోని ఆడిస్తారా అనేది ఒక కాల్ తీసుకోవాలి. ఆర్ లేదంటే కనుక సాయి కిషోర్ లాంటి వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ ముగ్గురులో ఒక లోపల ఉంటాడు, ఒక ఇంపాక్ట్ ఉంటాడు. సో అందుకే వీళ్ళ ముగ్గురు నేను ఇంపాక్ట్ కింద పెట్టి వదిలేశారు. వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో గిల్, బట్లర్ నా దృష్టిలో ఓపెనర్. కొంతమంది సాయి సుదర్శన్ అనుకోవచ్చు. విల్ హ్యావ్ టు సీ ఆ కాంబో ఎలా ఉంటుంది అనేది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ టాప్ 3, గ్లెన్ ఫిలిప్స్ at 4. నెంబర్ 5 షారుఖ్ ఖాన్. యూ హ్యావ్ టు ట్రస్ట్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ మీరు రిటైన్ చేసుకున్నారు, 4-5 సీజన్లుగా ఆడుతూ ఉన్నాడు కాబట్టి యూ నీడ్ టు ట్రస్ట్ షారుఖ్ ఖాన్ టు బ్యాట్ at నెంబర్ 5. నెంబర్ 6లో లోమ్రోర్ / సుందర్. ఆ తర్వాత మీకు తేవాతియా, రషీద్ ఖాన్. దెన్ యూ హ్యావ్ రబాడా కెన్ ఆల్సో బ్యాట్ అ బిట్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్గా అదే సేమ్ బ్యాచ్. మీరు సుందర్ నాడిస్తారా లేదంటే కనుక సాయి కిషోర్ నాడిస్తారా. ఒకవేళ కనుక ఇఫ్ సాయి సుదర్శన్ ఆడేసాడు, తన పని అయిపోయిందంటే వెంటనే ఇక ఈవెన్ సబ్స్టిట్యూట్, లేదా తన వికెట్ పడిందంటే ఇక ఈవెన్ గెట్ అ బ్యాటర్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్తో వాళ్ళు ఉన్నారు. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ప్రభసిమ్రన్ సింగ్. ఐ వాంట్ టు ప్లే ప్రియాంచార్య, బట్ ఐ థింక్ స్టాయినిస్తో ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇఫ్ ఈస్ ఫిట్ అండ్ ఫైన్. అండ్ దెన్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ప్రాబబ్లీ అజ్మత్ అమర్జాయ్. ఇంగ్లీష్ కింద స్టాయినిస్ బెటర్ అని నా ఫీలింగ్. అజ్మత్ అమర్జాయ్ at 4, ఫాస్ట్ బౌలింగ్ కూడా వేగేళ్ళు అవసరం అనుకుంటే మ్యాక్స్వెల్ at 5, శశాంక్ సింగ్ at 6, నిహాల్ వధేరా at 7, మార్కో యాన్సన్ at 8, హర్ప్రీత్ బ్రార్ at 9 దాకా సాలిడ్ బ్యాటింగ్ ఉంది. బ్రార్ కెన్ ఆల్సో హిట్ దెమ్. అండ్ దెన్ మీకు హర్షదీప్ సింగ్ at 10, చహల్ at 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ రావచ్చు. 2 సైడ్స్లోనూ మంచి బౌలింగ్ ఉంది. యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ బౌలింగ్ జీటీలో, యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ బౌలింగ్ ఇక్కడ పీబీకేఎస్లో. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే డెప్త్ పీబీకేఎస్ దగ్గర ఎక్కువగా ఉంది. వాళ్ళ బ్యాట్స్మెన్ హ్యాండ్స్ అప్, లెగ్స్ అప్ అనకుండా ఉంటే కనుక ఇట్ హ్యాస్ టు బి పంజాబ్ కింగ్స్ మ్యాచ్. వాళ్ళ బ్యాటర్ సరిగా పర్ఫామ్ చేయకపోతే గోల్ అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్తో పోల్చుకుంటే పంజాబ్ హెస్ గాట్ అ వెరీ హై అడ్వాంటేజ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అనేది ఎలా చేస్తుంది. మైండ్ క్లియర్లీ సేస్ పంజాబ్ కింగ్స్, బట్ గట్ ఎందుకో కొంచెం వాళ్ళు తడబడతారు అనిపిస్తోంది. అది గుజరాత్ సర్ఫేస్, అహ్మదాబాద్ లాంగర్ బౌండరీస్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఆస్పెక్ట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ ట్రికీ థింగ్. మీరేమనుకుంటున్నారు?